నమస్తే నేను కిషోర్, వెల్కమ్ టు భవిత. దేశంలో ఉన్నత విద్యారంగంలో పెను మార్పునకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక షెడ్యూల్ని తయారు చేసింది. అది పూర్తిగా కొంత కొత్తగా ఉన్నా కూడా దాంట్లో కొన్ని యాడ్ చేయడం, కొన్ని డిలీట్ చేయడం అనేది కొంత జరిగింది. సో దానికి సంబంధించి ఏ కోర్సులు ప్రవేశపెట్టారు, పరీక్షలు ఏ రకంగా ఉంటాయి, ఇదివరకు పరీక్షల్ని కొనసాగిస్తారా, కొత్త నూతన విధానం ఏమన్నా వచ్చిందా, ఇలాంటి అన్ని విషయాల మీద భవితతో భాగంగా మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం రూట్స్ కొలీజియం చైర్మన్ బీపీ పడాల్ గారు మనతో ఉన్నారు. పడాల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు భవిత. పడాల్ గారు, ఇప్పుడు మనం చూస్తే కనుక కొత్త విద్యా సంవత్సరం ప్రభుత్వం చాలా వడివడిగా విషయంలో మనకి ఎక్కడా కూడా మన కరికులం అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి. ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా 16 years ఆఫ్ ఇతన్ని ఎవరైనా చదువుకునే టైంలోనే మొత్తం అన్నీ రావాలి అని ప్లాన్ చేస్తాం. ప్రధానంగా డిగ్రీకి వచ్చేసరికి బీఏ, బీకామ్, బీబీఏ ఇట్లాంటి బీఎస్సీ ఇట్లాంటి మామూలుగా ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి. సో దానికి ఎడిషనల్గా ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి ఏమన్నా కొత్తవి స్టార్ట్ అవుతున్నాయా? సో వాటి వివరాలు ఏంటి అసలు ఆ విషయంలో? ప్రధానంగా 3 కోర్సులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. అందులో ఒక కోర్సు పాతదే, బీబీఏ అనే కోర్సు ఒక పాతదే. మామూలుగా మనకు మేనేజ్మెంట్ ఎడ్యుకేషను పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది. దానికి గ్రాడ్యుయేషన్ లెవెల్లో బీబీఏ అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక యూజీ లెవెల్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అది ప్రస్తుతం చాలా డిమాండ్లో ఉన్న కోర్సు. చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ వద్దనుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ విద్యలోకి మాకు చాలు అనుకున్న పిల్లలు కూడా బీబీఏలోకి వాళ్ళు మళ్ళుతున్నారు. అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మామూలుగా తెలుసు బీకామ్ అనగానే బీకామ్ జనరల్ అని, బీకామ్ కంప్యూటర్స్ అని, బీకామ్ ఆనర్స్ అని, ఇవన్నీ కూడా మన ట్రెడిషనల్ కోర్సు చాలా సంవత్సరాల నుంచి ఉన్నవి, చాలా పాపులర్ కోర్సెస్. అది కాకుండా ఈ సంవత్సరం ఏం చేశారంటే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీకామ్లో బిజినెస్ అనలిటిక్స్ అని ఒక కొత్త కోర్సు ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. అదేవిధంగా మనకు బీఎస్సీలో బీఎస్సీ కంప్యూటర్స్ ఉంది, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ ఉన్నాయి, మైక్రోబయాలజీ ఇలాంటివి చాలా మనకు ట్రెడిషనల్ కోర్సెస్ మనకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ సంవత్సరం ఏం చేశారంటే బీఎస్సీ డేటా సైన్స్ అని లేటెస్ట్గా కొత్త కోర్సు ప్రవేశపెట్టారు. ఈ 3 కోర్సులు మనం చాలా విప్లవాత్మకమైన మార్పులని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొత్తగా బీఎస్సీ డేటా అనాలిటిక్స్ అని అన్నారు కదా, బీకామ్ అనాలిటిక్స్. సో దానికి సంబంధించి ఏంటి, దాంట్లో ఏం చెప్తారు ప్రత్యేకంగా కోర్సులో? ఇక్కడ ఏం చెప్తారంటే మనకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కనుక బిజినెస్ చేయాలనుకుంటే, కొత్తగా బిజినెస్లోకి ప్రవేశం చేయాలన్నా, లేదు ఎగ్జిస్టింగ్ బిజినెస్ మ్యాన్ కనుక తన బిజినెస్ను ఒక రివ్యూ చేసుకొని ముందుకు తీసుకుపోవాలనుకున్నా తనకు కొంత ఇన్ఫర్మేషన్ అవసరం. మామూలుగా ఇంతవరకు జరిగేది ఏంటంటే ఆ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క గట్ ఫీలింగ్తో కానీ, అతని ఎక్స్పీరియన్స్తో కానీ, తన అనుభవాల దృష్ట్యా తను ఒక నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ ఏంటంటే ఆల్రెడీ మనకు ఉన్న డేటా ఆధారంగా దాన్ని అనలైజ్ చేసి, డేటా ఆధారంగా మనకు అంటే ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు స్విగ్గీ ఉంది. స్విగ్గీ కనుక మనం ఇప్పుడు వాళ్ళు ఎట్లా పెట్టారు, జనాలు హోటల్లోకి పోవడము, ఇంటి నుంచి హోటల్లోకి పోవడము ఎంత పర్సంటేజ్ పోతున్నారు, టేక్అవేస్ ఎంతమంది ఇంట్లోకి తెప్పించుకుంటున్నారు. మనకు మామూలుగా ఎంతమంది టేక్అవేస్ అని ఉండేవి, వారు పార్సల్ కట్టేసి మనకి ఇడ్లీలో దోశలు ఇచ్చేవాళ్ళు, కూర డిషెస్ ఇచ్చేవాళ్ళు, కర్రీ పాయింట్ లాగా. సో ఇది ఒక డేటా. ఈ డేటాలో ఏంటంటే ఇది కనుక మనం అనాలిసిస్ చేసి ఆ కంపెనీ దాని మీద బేస్ అయిపోయి స్టార్ట్ చేసింది. అంటే హోటల్లోకి పోయే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, ఇంటి నుంచి కదలకుండా ఇంటికే తెప్పించుకునే వాళ్ళ సంఖ్య అంతకు రెట్టింపు లేకపోతే 10 రెట్లు ఉన్నదనే ఒక డేటా యొక్క అంచనా ప్రకారము వాళ్ళు స్విగ్గీ అనే ఒక కంపెనీ వాళ్ళు దాన్ని ప్రారంభించారు. మనకి ఇప్పుడు తెలుసు స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఇప్పుడు ఓలా ఈట్స్ కానీ ఇలాంటివి కూడా ఎంత సక్సెస్ అయినాయి, ఎన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి అనేది. అంటే ఏంటి, ఇంతకుముందు ఒక వ్యక్తి అనుభవాల ఆధారంగా లేకపోతే తన గట్ ఫీలింగ్ ఇన్స్టింక్ట్ ఆధారంగా బిజినెస్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లోంచి ఇప్పుడు డేటా ఆధారంగా బిజినెస్ డెసిషన్ తీసుకునే పరిస్థితులు రావడానికి ఉపయోగపడే సైన్సే ఈ బిజినెస్ అనలిటిక్స్. బీకామ్కి వచ్చేసరికి కొత్త కోర్స్ ఏమన్నా జాయిన్ అయింది? బీఎస్సీలో డేటా సైన్స్ అనేది ఇప్పుడు హాటెస్ట్ కోర్స్ దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ ఇయర్. అది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైక్ ఇప్పుడు కంప్యూటర్ను, బిజినెస్ను, మ్యాథమెటిక్స్ని,
స్టాటిస్టిక్స్ని ఇవన్నీ కలగలిపి తయారు చేసిన ఒక కొత్త సైన్స్ అది. ఓకే, ఓకే, ఇది డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనకు హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి. లేదంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఇప్పుడు మా ఇంట్లో వాడుతున్నాం గూగుల్ స్పీకర్ అని ఉంది. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ గూగుల్లో ఉన్న మొత్తము ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించుకొని అట్లాగే రకరకాల యాప్స్, నాకు పలాని పాట కావాలి అంటారు. ఆ పాట కావాలంటే ఆ సావనో లేకపోతే గానానో ఆ యాప్ను దానికి అనుసంధానం చేసుకుంటారు. అట్లా గూగుల్ ఇన్ఫర్మేషన్ అనుసంధానం చేసుకుంటారు. ఇట్లా రకరకాలు చేసుకున్న తర్వాత మనం ఏది అడిగితే అది మనకు వస్తుంది. అంటే ఈ డేటా అనలిటిక్స్ అనేది బిగ్ డేటా అని కూడా అంటారు దీన్ని. బిగ్ డేటా అన్ని కలిసి ఉంటాయి, అన్ని కలిసి ఉంటాయి. ఇప్పుడు ఒక IBM లాంటి కంపెనీ ఉంది, దే వాంట్ టు లాంచ్ వన్ యాప్ కానీ లాంచ్ ఒక కొత్త ప్రొడక్ట్ కానీ ఉంది, లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఉన్నారు. ఎనీ బిగ్ కంపెనీ ఇఫ్ దే వాంట్ టు టేక్ ఎ డెసిషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్స్ క్రంచ్. ఓకే, దీన్ని డేటా మైనింగ్ అని కూడా అంటారు. అంటే ఇది ఏ లెవెల్కి వెళ్ళిందంటే, మనం కనుక ఈరోజు ఒక ఫ్లైట్ టికెట్ చూసామనుకోండి, ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ రేట్ ఎంత అని మన గూగుల్లో కనుక మనం టైప్ చేస్తే విత్ ఇన్ 30 minutesలో మన గూగుల్ యాడ్స్లో కానీ, మన వెబ్సైట్లో కానీ, మన మెయిల్స్లో కానీ ఢిల్లీలో ఉన్న సైట్స్ ఏంటి, ఢిల్లీలో ఉన్న హోటల్స్ ఏంటి, ఢిల్లీలో ఉన్న ఏమిటి రెస్టారెంట్స్ ఏంటి, అన్ని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. మీరు కనుక ఒక పలానా ప్రాంతంలోకి ట్రెక్కింగ్ పోవాలి ఎట్లా ఉన్నదనుకుంటే, ట్రెక్కింగ్ సామాన్ అమ్మేవాడి దగ్గర నుంచి, అంటే ఆ లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపెండ్స్ ఆన్ ద మ్యాథమెటిక్స్, సైన్సు, బిజినెస్ ఇవన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన ప్రపంచం డేటా సైన్స్. అది BSc డేటా సైన్స్. దీనివల్ల రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ టేకన్ ఏ ఎక్సలెంట్ డెసిషన్ ఇంట్రొడ్యూసింగ్ దీస్ 2 కోర్సెస్. ఇవి ఏంటంటే రేపటి తరం కోర్సులు ఇవి. రేపటి తరం కోర్సులు. ఇప్పుడు మనకు యు టేక్ ఓలా కానీ, జొమాటో లాంటి కంపెనీలు కానీ, అట్లాగే ఇప్పుడు క్యాపిటల్ IQ, జెమినీ క్యాప్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఇలాంటి కంపెనీస్లలో మీకు అద్భుతమైన జాబ్ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ 2 కోర్సులు చేసిన వాళ్ళకి. అంటే ఇప్పుడు BA, BCom, BSc, BBA, కరెక్ట్, ఈ 4 కోర్సులు అట్లాగే ఉంటాయి. దాంట్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. దాంట్లో చేంజెస్ లేవు. కాకపోతే కొత్తగా దానికి సంబంధించి మనం ఇప్పుడు 2 మాట్లాడుకున్నట్టుగా అవి యాడ్ అవుతున్నాయి దాంట్లో. అయితే అంటే ఇప్పుడు ఏంటంటే UGC లెవెల్లో ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో 3 సంవత్సరాల కోర్సులు మాత్రమే ఇవి. మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు ఉన్న BCom ఎట్లా ఎగ్జామ్ పెట్టారో ఇయర్లీ ప్యాటర్న్ నుంచి ఇప్పుడు సెమిస్టర్ ప్యాటర్న్లోకి వచ్చాయి. రైట్, అంటే ఇప్పుడు ఇయర్లీ 2 సెమిస్టర్ ప్యాటర్న్లోకి రాస్తున్నారు. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు ఈ ఇంట్రొడ్యూస్ చేసిన BSc కానీ BCom కానీ అలాగే రాస్తారు. అంటే ఇప్పుడు అటానమస్ కాలేజెస్ తీసుకుందాం ఫర్ సపోజ్, అటానమస్ కాలేజెస్లో వాళ్ళు సెమిస్టర్ విధానం వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు డిగ్రీకి సంబంధించి. అవును. సో అదే దాన్ని వీళ్ళు ఇప్పుడు ఇంట్రడ్యూస్ 4 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు UGC దేశం మొత్తం మీద ప్రతి యూనివర్సిటీ కూడా దే హ్యాడ్ మ్యాండేటెడ్ టు కండక్ట్ సెమిస్టర్ సిస్టమ్. ఇప్పుడు మామూలుగా అటానమస్ కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీలే కాదు, ప్రతి కాలేజీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ దేశం మొత్తం మీద అన్ని యూనివర్సిటీలు కూడా నౌ దే హ్యాడ్ అడాప్టెడ్ టు ద సెమిస్టర్ సిస్టమ్. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మొన్న ప్రవేశపెట్టి నూతన విద్యా విధానంలో వేరే మార్పులు ఉన్నాయి. అది వేరు, అది 10 to 15 years పడుతుంది. అవి మొత్తం చేంజెస్ అయ్యి ఆ విధానంలో మనం అడాప్ట్ కావడానికి. ఓకే, అది అయిన తర్వాత మా మార్పులు ఎట్లా ఉంటాయి అనేది వెయిట్ అండ్ సీ. అంటే కొంతమందికి భయం ఉంటుంది కొత్త విద్యా విధానం అనగానే, దాంట్లో అమ్మో మనం ఏంటో దానికి ఎక్స్ట్రా ఏమన్నా మనం చదవాల్సి వస్తుందా, సబ్జెక్ట్స్ ఏమన్నా ఎక్కువ ఉంటాయా అన్న ఒక రకమైన ఫీలింగ్ అయితే లేదండి. సబ్జెక్ట్స్ ఎక్కువ తక్కువ అంటే ఉండవు. యాక్చువల్ ఏంటంటే నూతన విద్యా విధానం అనేది చాలా బ్రిలియంట్ డాక్యుమెంట్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. ఎందుకంటే అది ఒక స్థానిక భాషల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ పెడగాగి వరకు ఒక హోలిస్టిక్ అప్రోచ్లో అనుసంధానం చేయబడిన డాక్యుమెంట్. ఎగ్జిక్యూషన్ ఎట్లా చేస్తారనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. అది డిపెండ్స్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. అది ఎందుకంటే విద్యా విధానం అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంది. బోత్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా డెసిషన్ మేకర్స్ ఉంటారు కాబట్టి అది ఒక్కొక్క ప్లేస్లో ఎట్లా దాన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చెప్పలేం. కానీ యాజ్ ఏ డాక్యుమెంట్ ఇట్స్ ఎ బ్రిలియంట్ వన్ అండి. దాంట్లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి.
కానీ ఇప్పట్లో అదేమి ఇంప్లిమెంట్ కాదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం ఏంటంటే 2020-21 నుంచి 9th క్లాస్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత 10th క్లాసు, తర్వాత 11th క్లాసు, 12th క్లాసు. దీంట్లో భాగంగా ఏంటంటే ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేసి దాన్ని స్కూల్ విద్యా విధానంలోకి విలీనం చేసే ప్రతిపాదన ఉంది. అంటే ఇప్పుడు మనకు సిబిఎస్ఈలో 11th క్లాసు 12th క్లాస్ ఉంటుంది. అదే స్టేట్ బోర్డులకు వచ్చేసరికి 10th క్లాస్ వరకు ఉండి 11th 12th ఒక సపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు లాగా ఉంటుంది. ఫ్యూచర్లో ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఉండదు, అది ఎస్ఎస్సి బోర్డు విలీనమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ప్రతి స్కూల్లో కూడా 11th 12th ఉంటాయి. అయితే ఇంటర్మీడియట్ 9th 10th 11th 12th అనేది ఒక బ్లాక్ కింద వాళ్ళు సపరేట్ చేశారు. మామూలుగా మన ప్రాథమిక విద్యను తీసుకుంటే వాళ్ళు మొత్తం 3-4 బ్లాక్ల కింద చేశారు. అంటే ఎల్కేజీకి ముందు నుంచి ఒక క్లాస్ వరకు, అప్ టు 5th క్లాస్ వరకు ఒకటి, 6th 7th 8th వరకు ఒకటి, 8th 9th 11th 12th ఒక బ్లాక్ కింద చేశారు. సో దానివల్ల అది కొద్దిగా అది మార్పులకు గురయ్యే అవకాశం ఉంది. కానీ డిగ్రీ విద్యా విధానంలో అంత పెద్ద మార్పులు ఏమి ఉండవు. అంటే ఒకటి వాళ్ళకి ఇచ్చిన తేడా ఏంటంటే, మార్పు ఏంటంటే 3 సంవత్సరాల డిగ్రీని అవసరం అనుకుంటే 4 సంవత్సరాలకు కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేషన్ దీనికి సంబంధించి నూతన విద్యా విధానాల్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, పరీక్షలకి సంబంధించి ఏమన్నా ఇంకా మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉందా, ఈ అన్ని అంశాల గురించి కూడా తెలుసుకుందాం పడాల్ గారి దగ్గర నుంచి. ఒక చిన్న బ్రేక్ తర్వాత స్టే విత్ us. మనం ఇందాక నుంచి చర్చిస్తున్న దాన్ని బట్టి నాకు గమనించింది ఏంటంటే 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు చేయాలి డిగ్రీ కోర్సు అని అనుకుంటున్నాను. ఎంతవరకు 3 ఏళ్ళు 4 ఏళ్లకు ఆప్షన్ ఇచ్చారండి. 4 ఏళ్ళు మ్యాండేటరీ కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే జనరల్గా యూరోప్ కానీ, కెనడా కానీ, తర్వాత అమెరికన్ యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే 16 సంవత్సరాల విద్యను భారతదేశంలో పూర్తి చేసుకోవాలి ఏ కంట్రీలో అయినా. వాళ్ళ పీజీలోకి మనం ఎంటర్ కావాలంటే. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు ఇంతవరకు 10+2+4 కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. అదే మామూలుగా గ్రాడ్యుయేషన్ BA, BCom, BSc, BBA లాంటి చేసిన వాళ్ళకి దే యూస్ టు స్ట్రగుల్ ఏ లాట్ గెట్ ఇన్ టు గుడ్ యూనివర్సిటీ ఇన్ అమెరికా. అలాంటప్పుడు వాళ్ళకి 2 మార్గాలు ఉండేది. ఇక్కడే ఏదో 1 year డిప్లొమా చేసి 16 సంవత్సరం కంప్లీట్ చేయడం, 1 సంవత్సరం వేస్ట్ చేసుకోవడము, లేదు ఆ అమెరికన్ యూనివర్సిటీలో, కెనడా యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి అక్కడ మెయిన్ కోర్సుకు ముందు 1 సంవత్సరం బ్రిడ్జ్ కోర్సు చేయడం అనేది వాళ్ళు చేసేవాళ్ళు. దానివల్ల ఎక్స్ట్రా అమౌంట్ కానీ లేకపోతే ఎక్స్ట్రా టైం కానీ వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఆ పరిస్థితుల్లోకి తప్పించుకోవడానికి ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటారో, ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి ఫర్దర్ స్టడీ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 4 సంవత్సరాలది చాలా ఉపయోగకరమైన డిగ్రీ అది. రైట్. BA అయిపోయింది, BCom అయిపోయింది, BSc అయిపోయింది, మనకి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దట్ ఈస్ మేనేజ్మెంట్కి సంబంధించి కొత్త కోర్సు కొత్తగా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేశారా ఆ విషయంలో? BBA అనేది చాలా అద్భుతమైన కోర్స్ అండి. BBAలో కూడా 2-3 వేరియేషన్స్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఓన్లీ BBAనే ఉంది. కాకపోతే కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రం BBA లా కూడా కొన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కొన్ని స్పెషలైజేషన్ లా ఉంది. BBA బిజినెస్ అనలిటిక్స్ కూడా కొంతమంది ఉంది. మామూలుగా BBA ఏంటంటే ఇట్ విల్ లీడ్ టు 3 పాసిబిలిటీస్ అండి. మీరు కనుక BBA చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ యూ కెన్ ఎంటర్ ఇంటూ జాబ్ ఇన్ MNC కంపెనీ, ఎనీ కంపెనీ. ఎందుకంటే BBAకి MBAకి పెద్ద తేడా లేదు. BBA 3 years చేయాలా, 4 years చేయాలా? BBA 3 years. BBA అన్ని ప్రస్తుతం ఉన్న విద్యా విధానం అన్ని 3 సంవత్సరాలు, 4 ఏళ్ళు ఎక్కడ లేదు. 3 ఏళ్ళు చేసిన తర్వాత యూ కెన్ ఎంటర్ ఇన్ టు జాబ్, అది ఒక పాసిబిలిటీ. సెకండ్ ఆప్షన్ వుడ్ బి యూ కెన్ ఫర్దర్ గో టు MBA. మన దేశంలో కానీ బయట చేయొచ్చు. మూడోది ఏంటంటే యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఎయిదర్ యువర్ ఫ్యామిలీ బిజినెస్ కానీ, స్టార్ట్అప్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా రూట్స్ కాలేజీలో మేము లీఫ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం మేము, లీడర్షిప్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఫ్యామిలీ బిజినెస్ అని. ఎందుకంటే మా కాలేజీలో చాలా మంది కూడా ఈ ఎంటర్ప్రెన్యూర్స్ మైండ్ సెట్ ఉన్న పిల్లలు జాయిన్ అవుతారు, పర్టికులర్లీ BBAలో, BComలో. అట్లాగే ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే ఒకటి కొత్తగా స్టార్టప్ కనుక మీరు చేయదలుచుకుంటే అసలు ఎట్లా పెట్టాలి. ఓకే, అందరు అంటారు పిల్లలు మేము ఒక వి వాంట్ టు బి ఎంటర్ప్రెన్యూర్స్ అనేది కామన్ రిఫరెన్స్ నవడేస్ ఎవ్రీ యంగ్స్టర్. కానీ వాళ్ళకు తెలియదు, ఆ రోడ్ మ్యాప్ తెలియదు. వాట్ ఈస్ ఎంటర్ప్రెన్యూర్ అనే విషయం తెలియదు. అంటే బిజినెస్ ప్లాన్ ఎట్లా రాయాలి, దాని ఒక ప్రోటోటైప్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి,
కాంపిటీటర్ సర్వే ఎట్లా చేయాలి. సపోజ్ నువ్వు ఒక ప్రొడక్ట్ సర్వీస్ లాంచ్ చేస్తున్నావు, దాని కాంపిటీటర్ సర్వే ఉంటుంది. నీకు ఎవరున్నారు మార్కెట్లో ఆల్రెడీ కాంపిటీటర్స్. ఓకే. కాంపిటీటర్ అనాలసిస్ సర్వే చేసిన తర్వాత వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు అంటే వాళ్ళు నీకు వాళ్ళకి కొంత వ్యత్యాసం ఎంత ఉంది. ఆ తర్వాత నీ ప్రొడక్ట్ సర్వీస్ ప్రోటోటైప్ తయారు చేస్తావా లేదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, హౌ టు రైజ్ ద ఫైనాన్స్ అనాలిసిస్ మొత్తం కూడా మేము ఒక 1 year డిప్లొమా కోర్స్ కింద ఇది మేము ఇస్తున్నాం ఈ లీఫ్ అనే ప్రోగ్రాము. దీనికి ఏంటంటే మేము వి ఇన్వైట్ కంపెనీ సీఈఓస్, స్టార్టప్స్ దగ్గర నుంచి పెద్ద కంపెనీల వాళ్ళ దగ్గర నుంచి సీఈఓస్ కానీ, తర్వాత వాళ్ళ వైస్ ప్రెసిడెంట్స్ కానీ, జిఎమ్స్ కానీ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్, టర్మ్స్ ఆఫ్ హెచ్ఆర్, టర్మ్స్ ఆఫ్ ఫినాన్స్, టర్మ్స్ ఆఫ్ స్ట్రాటజీ, ఈ ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కొక్కరిని పిలిపించేసి రాదర్ దెన్ రెగ్యులర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ అది ఎట్లా జరుగుతుంది. మనకు ఇప్పుడు యూనివర్సిటీ కరికులం ఉంది కాబట్టి మనం పాఠాలు చెప్పక తప్ప అది కాదు జరుగుతుంది. అది కాకుండా ఇది మేము ఇన్నోవేటివ్గా ఏం చేస్తామంటే ఇంటరాక్టివ్ మోడల్. రైట్. ఇంటరాక్టివ్ మోడల్ మేము ఇది చేస్తాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్టోరీ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేది మేము ఒక సిరీస్ పెడతాం. రైట్. ఓకే. మనం అందరం సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. బట్ ఫెయిల్ అయిన వాళ్ళ గురించి 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక్కరు సక్సెస్ 99 మంది ఫెయిల్ అవుతారండి. ఈ 99 మంది ఎందుకు ఫెయిల్ అయ్యారో మనం కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే మన సక్సెస్ రేటు పెరిగిపోతుంది. ఆ ఒక్క సక్సెస్ అయిన రేటు గురించి మనం ఫాలో ఎమ్యులేట్ చేస్తే పెరగదు. ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఏ రంగంలో ఫెయిల్ అయ్యారు, ఎట్లా చేస్తే తప్పుడు డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు ఎట్లా మళ్ళీ రీబౌండ్ అయ్యారు. ఓకే. ఇది కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దిస్ ఇస్ వన్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ మా లీఫ్ ప్రోగ్రాంలో లేని పిల్లలు కూడా మేము వినడానికి రెడీగా ఉంటారు ఆ సిరీస్ పెట్టినప్పుడు. మీరు చెప్పిన ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చే కోర్సులు ఈ ప్రస్తుతం ఉన్న విద్యా సంవత్సరంలో ప్రస్తుతం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో ఏమన్నా అట్లాంటివి ఏమన్నా యాడ్ చేశారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నూతన విద్యా విధానంలో వాళ్ళు ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అని చెప్పి ఒక ఎలిమెంట్ ఉంది. దాంతో ఏమంటున్నారంటే ఇండస్ట్రీతో మనం ఇండస్ట్రీతో మీరు చదువుతున్నప్పుడు అనుసంధానం చేయాలి. ఏ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయో దానికి సంబంధించిన రకంగా కరికులాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అనే విధంగా ఉన్నాయి. అయితే ఇందులో మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మూడు టియర్ దాన్ని వాళ్ళు 3 విభాగాలుగా డివిజన్ చేశారు. మొదటి తక్కువ విభాగం ఏంటంటే అటానమస్ కాలేజెస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి, మేము ఉస్మానియా యూనివర్సిటీకి మా కాలేజీ మేము అఫిలియేట్ అయ్యాం, కొంతమంది కాకతీయకు, అట్లా ప్రతి కాలేజీ కూడా భారతదేశంలో ఏదో ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ కాలేజీ ఉంటారు. ఈ నెక్స్ట్ విద్యా విధానంలో ఇంప్లిమెంట్ చేస్తే అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది మొత్తం మాయమైపోతాయి. ఏ కాలేజెస్ కూడా ఆ యూజీసీ లేదంటే కొత్త బాడీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే దే కెన్ ఇష్యూ దేర్ ఓన్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్. అంటే ఒక 5,000 మంది పిల్లలు కనుక మీ కాలేజీలో ఉంటే ఆ 5,000 మంది పిల్లలకి అటానమస్ కాలేజ్ పేరు మీద మీరు ఓన్గా, సపోజ్ మాది రూట్స్ డిగ్రీ కాలేజు, రూట్స్ డిగ్రీ కాలేజ్ సర్టిఫికేట్తో పెట్టేసి మేము ఇచ్చేయచ్చు. మేము ఉస్మానియా కానీ ఇంకో యూనివర్సిటీ కానీ అఫిలియేట్ అయ్యే అవకాశం లేదు. సెకండ్, దాని తర్వాత టియర్ ఏంటంటే టీచింగ్ యూనివర్సిటీస్. ఈ టీచింగ్ యూనివర్సిటీస్ అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 30,000 మంది పిల్లలు ఉండాలి, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలని అంటున్నారు. ఓకే. ఇప్పుడు 5+3+3+4. అవును. సో ఈ 5లో వదిలేసేస్తే సో మిగతా 3 నుంచి స్టార్ట్ చేశారు. మనం అనుకున్న మల్టీ డిసిప్లినరీ ఎగ్జాక్ట్లీ అంతా కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా వచ్చింది దాంట్లో. లాస్ట్ అంటే ఇప్పుడు 9th, 10th, 11th, 12th దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. 9th, 10th స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ గో అంటిల్ పీజీ. ఓకే. అంటే వాళ్ళ ఇష్టత మీద ఆధారపడి ఉంటుందా, లేదు కంపల్సరీ సబ్జెక్ట్స్ ఇన్ని చేయాలన్న ఉంటుందా? బీఎస్సీలో ఇప్పుడు బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ కొన్ని సబ్జెక్ట్స్ మనం అనుకుంటాం ఇప్పటి వరకు ఉన్నది ట్రెడిషనల్గా వచ్చేది ఉంది. అవును. బట్ యాడింగ్ టు దట్ కొత్త విద్యా సంవత్సరంలో ఇంకెన్ని యాడ్? అది అట్లా ఉండదండి. ఇప్పుడు ఇష్టత అంటే కంప్లీట్గా ఇది వాలంటరీ సెలెక్షన్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, కానీ పేపర్స్ ఏం పెరగవు. పేపర్స్ పెరగడం తగ్గడం కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే ఈచ్ పేపర్కి ఆ సిలబస్ మీద డిపెండ్ అయిపోయి, క్లిష్టత మీద డిపెండ్ అయిపోయి కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. సపోజ్ తక్కువ సిలబస్ ఉంది, అది తక్కువ క్లాసులో అవసరం ఉందనుకోండి, దానికి 2 క్రెడిట్స్ ఇచ్చారు. ఇంకొద్దిగా మనకి ఎక్కువ సిలబస్ ఉన్న పేపర్ ఉందనుకోండి, దానికి 3 ఇస్తారు. ఇంకా టఫ్ ఉందనుకోండి, అంటే సిలబస్ 4 ఇస్తారు.
అంటే నీకు ఒక డిగ్రీ రావాలంటే మినిమం క్రెడిట్స్ అనేది ముందే చెప్తారు. బాబు నీకు ఇక ఇది మేజర్ ఎలెక్టివ్, ఇది మైనర్ ఎలెక్టివ్. నీకు 50 క్రెడిట్స్ వస్తే నీకు బీఎస్సీ వస్తుంది. మీకు 40 క్రెడిట్స్ నువ్వు కనుక అక్యుములేట్ చేసుకుంటే బీకామ్ వస్తుంది. నీకు ఒక 35 క్రెడిట్స్ తీసుకుంటే బీఏ వస్తుంది. వన్స్ యూ అచీవ్ దోస్ క్రెడిట్స్ యూ విల్ గెట్ ద డిగ్రీ. సింపుల్. అంతేగాని ఈ సబ్జెక్ట్స్ అది ఎట్లా చేస్తావు, ఏ సబ్జెక్ట్లో చేస్తావు అనేది నీ ఇష్టం. సో పడాల్ గారు, ఫైనల్గా సో ఈ కరికులం అనేది, కొత్తగా వస్తున్న ఈ విద్యా విధానం అనేది విద్యార్థుల్లో అంటే మానసిక స్థైర్యాన్ని పెంచుతుందని అనుకోవాలా, లేకపోతే ఏ రకంగా భావించాలంటారు దీన్ని? డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్ అండి. తప్పకుండా విద్యార్థుల మానసిక స్థైర్యం ఒకటే కాదు, వాళ్ళ సృజనాత్మకతను కూడా పెంచుతుంది. తర్వాత వాళ్ళ ఉద్యోగ అవకాశాలను కూడా పెంచుతుంది, ఉపాధి అవకాశాలను పెంచుతుంది. వాళ్ళు ఒక ఆల్రౌండెడ్ పర్సనాలిటీ, ఒక మంచి మనిషిలాగా తయారుగా కావలసిన ఎలిమెంట్స్ కూడా విద్యా విధానాలు ఉన్నాయి. రైట్. ఏ రకంగా చూసినా కానీ ఇది అద్భుతమైన విద్యా విధానమే. మీకున్న చాలా అనుభవం, దాదాపు ఈ ఫీల్డ్లో ఉన్న అనుభవాన్ని అంతా కూడా క్రోడీకరించి భవితకు వచ్చి మీ అభిప్రాయం మొత్తం అంతా తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ వారం భవిత నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓఎన్జీసీలో 19 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు. మొత్తం పోస్టుల సంఖ్య 19. పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్. అర్హత ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి. ఎంపిక విధానం: అకాడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ katri_ashok@ongc.co.in. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 8, 2020. పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి www.ongcindia.com. ఎన్టీపీసీలో 60 మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య 60. పోస్టుల వివరాలు: మెడికల్ స్పెషలిస్ట్ 23, మెడికల్ ఆఫీసర్ జీడీఎంఓ 37. అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్ తో పాటు ఎండి, ఎంఎస్ ఇన్ మెడిసిన్, ఓ&జీ, పీడియాట్రిక్స్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. వయస్సు 37 ఏళ్లకు మించరాదు. ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.